నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను మీ ఫజల్ పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ ఆంధ్ర ప్రజలు కూడా ఆ ప్రాజెక్ట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అయితే ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే పోలవరానికి సంబంధించి శ్రీశైలం నాగార్జున సాగర్ కంటే చాలా చిన్న ప్రాజెక్ట్ కాబోతుందా అంటే అవుననేపిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే రివర్స్ టెండర్ ద్వారా అక్కడి సీఎం ఒక 500 కోట్లు సేవ్ కనుక చేసుకోగలిగినట్లయితే చేసుకున్నారు అని చెప్తున్నారు చాలా సంబరపడిపోయారు కూడా అయితే ఈ ప్రాజెక్ట్ జాప్యం వల్ల దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు అదనంగా భారీ పడింది పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితి చూస్తే అగమ్యగోచరంగా మారింది నిలిచిపోయిన పనులు నిధులపై ఎంతకు స్పష్టత రావడం లేదు అది ఎప్పటికీ పూర్తవుతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు పోలవరం ప్రాజెక్ట్ వాయిదాల వలయంలో చిక్కుకుందని చెప్పవచ్చు మొన్నటిదాకా 2024 జూన్ నాటికి పూర్తి చేస్తామని చెప్తూ వచ్చి ఇప్పుడు 2025 జూన్కు పూర్తవుతుందని జగన్ ప్రభుత్వం చెప్తుంది ఆసక్తికరమైన విషయం ఏంటంటే 41.15 మీటర్ల ఎత్తుకే ఈ ప్రాజెక్ట్ పరిమితం చేయాలని ప్రభుత్వం చూస్తుంది సార్వత్రిక ఎన్నికల లోపు అంటే ఎంపీ ఎలక్షన్ల లోపు ఏప్రిల్ లోపు పూర్తి చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారట 41.15 మీటర్ల ఎత్తుకే కనుక పరిమితం చేసినట్లయితే కేవలం 92 టీఎంసీలను మాత్రమే నిల్వ చేయడం సాధ్యమవుతుంది అంటే పోలవరం శ్రీశైలం నాగార్జున సాగర్ కంటే చాలా చిన్న ప్రాజెక్టుగా మారిపోతుంది పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తుకు పరిమితం చేస్తే తీరని నష్టమే జరుగుతుంది దీనివల్ల లక్షలాది ఎకరాలకు సాగునీరు అందకుండా పోతుంది 194.60 టీఎంసీల గరిష్ట సామర్థ్యంతో 45.72 మీటర్ల ఎత్తున ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా కేవలం 41.15 మీటర్ల ఎత్తుకే పరిమితం చేస్తే ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది అంటే 41.15 మీటర్ల ఎత్తుకే పోలవరం ప్రాజెక్ట్ పరిమితం చేస్తే కేవలం అది మినీ రిజర్వాయర్గా మారిపోతుంది పోలవరంపై నిర్మిస్తున్న జల విద్యుత్ శక్తి ప్రాజెక్టు ఇంకా పనికిరాదది నిరుపయోగంగా మారిపోతుంది ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి పూర్తి స్థాయిలో గోదావరి జలాలు కూడా అందవు తొలి దశలో 135 టీఎంసీల నిల్వకే పోలవరం పరిమితం అవుతుందని నిపుణులు చెప్తున్నారు పోలవరాన్ని తొలి దశకే పరిమితం చేస్తే శ్రీశైలం నాగార్జున సాగర్ కంటే చాలా చిన్న ప్రాజెక్టుగా మారిపోతుంది పోలవరం ప్రాజెక్ట్ తొలి దశలో 41.15 మీటర్ల ఎత్తులో మిగిలిన పనులు పూర్తి చేసేందుకు దాదాపుగా 15,500 కోట్లను విడుదల చేయాలంటూ రాష్ట్ర జలవనరుల శాఖ పంపిన ప్రతిపాదనలపై ఇప్పటిదాకా మోడీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు మోదీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదట పెద్ద మొత్తంలో కేంద్రం నుంచి డబ్బు వస్తుందని ముఖ్యమంత్రి ఆశించారు కానీ అలా జరగలేదు రెండవ విషయం ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండర్ చేశారు మెగా కృష్ణారెడ్డికి పిలిచి మరీ టెండర్లు కట్టబెట్టారు 500 కోట్లు ఆదా అయిందని డప్పు కొట్టుకున్నారు కానీ మొత్తానికి ఉచిత ఇసుక ఇచ్చారు సరే ఏదో ఒకటి ప్రాజెక్ట్ అయినా పూర్తి చేస్తారనుకుంటే మొత్తం పడుకోబెట్టేశారు గత 10 ఏళ్ల కాలంలో ప్రధాన డ్యామ్ సహా ఏ పనులు జరగలేదు ఫలితంగా ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అంచనాలు దాదాపు 5,000 కోట్ల మేర పెరిగిపోయాయి సీఎం జగన్ శాసనసభలో చెప్పినట్లుగా లక్ష్యం మేరకు 2020లోనే లేదంటే 2021లోనే ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉంటే ఏటా 5,000 కోట్ల విలువైన పంట రైతుల చేతికి వచ్చేది కానీ 2022లోనూ పూర్తి కాలేదు 23లోనూ కాలేదు 24లోనూ ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందనే అవకాశం కూడా లేదు 2025 జూన్కి కానీ పూర్తి కాదని అధికారులు చెప్తున్నారు